నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. లగేజ్ అంతా చెక్ ఇన్ చేసిన తర్వాత ఇలా ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్నామండి. ఫ్రెండ్స్ అందరము ఇలా కూర్చున్నాము. మేమే ఎక్కువ మంది కాబట్టి 40 మెంబర్స్ ఆల్మోస్ట్ ఫ్లైట్లో మేమే ఎక్కువ ఉన్నాము. ఫ్లైట్లో నుంచి తీసానండి ఎయిర్పోర్ట్లో ఇలా ఫ్లైట్స్ అంతా కూడా ఉంటాయని తెలియజేయడానికి. ఇక్కడ చూడండి సీట్సు, మనల్ని తీసుకొచ్చిన లగేజ్ అంతా కూడా మనం ఇలా పైన పెట్టుకుంటాం. అంటే ఫ్లైట్లో ఎక్కడ పెడతారు లగేజీని ఏమీ తెలియదు కదండి. ఫ్లైట్కి వెళ్ళిన వాళ్ళైతే తెలుస్తుంది, వెళ్ళని వాళ్ళకి తెలియదు. అందువల్ల చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎయిర్ హోస్టెస్ ఈ విధంగా చెప్తారండి. ఎమర్జెన్సీకి ఏమేమి చేసుకోవాలి అనేసిందని అన్నీ ఇలా ఫ్లైట్ బయలుదేరక ముందు నేర్పిస్తారు. ఆక్సిజన్ను ఎలా తీసుకోవాలి అని అన్నీ చెప్పిస్తారండి. ఇలా ఉంటారు ఎయిర్ హోస్టెస్. వీళ్ళు మనకి జ్యూసు, వాటరు, ఫుడ్డు అలాంటివన్నీ కూడా తెచ్చిస్తుంటారు. వీళ్ళు సీట్ బెల్టు వేసుకోవడము అవన్నీ నేర్పిస్తుంటారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది ఆ లైట్సు, నైటు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ లైట్స్లో ఆ ఫ్లైట్స్ కనిపించడము మనకి మామూలుగా కూడా చిన్నపిల్లలకు కూడా తెలియదండి. అప్పుడు స్కూల్లో కూడా ఎలా ఉంటుంది ఎయిర్పోర్టు అని అనుకుంటుంటారు. ఎయిర్పోర్ట్ చూపించడానికి కూడా పిల్లల్ని తీసుకెళ్తుంటాము. బస్సులో సీట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయా మేడం అని అడిగేవాళ్ళండి అప్పుడు. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. సీట్స్ చూడండి, ఎకానమీ సీట్స్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత బస్సులు, దానిలో నుంచి వచ్చి ఫ్లైట్లో దిగిన తర్వాత ఇలా బస్సుల్లో పిలుచుకొచ్చి మళ్ళీ మన లగేజ్ దగ్గర వదులుతారండి. ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి, సర్వెంట్సు. ఎయిర్పోర్ట్లో జాబ్స్ కూడా చాలా ఉంటాయండి. ఎన్నెన్నో సేవలు ఉంటాయి ఇక్కడ. ఫ్లైట్ ఇది ఇండిగో ఫ్లైటు. మామూలుగా మనం చిన్నప్పుడైతే మనకి ఫ్లైట్ పైన వెళ్తూ ఉంటేనే తెలుస్తుందండి. ఇలాంటివన్నీ మనం అప్పుడు చూడలేదు. ఇప్పుడైతే వెళ్తుంటాం కాబట్టి మనకు తెలుస్తుంటుంది. తెలియని వాళ్ళు దీన్ని చూసి కూడా ఆనందిస్తారండి. లగేజ్ తీసుకుని ఇలా బయట వస్తున్నాము. ఎవరి వెహికల్లో వాళ్ళు బయలుదేరేసాం.